చలి కసిరేస్తున్నా నన్ను చంపివేస్తున్నా. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే మేమైతే మ్యూట్లో పెట్టేశాము. కానీ ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన అక్కడికి వెళ్ళి చూడండి. చాలా మంచి ఫీల్ అయితే వస్తుంది. చాలా బాగా వచ్చింది వీడియో. లవ్ గురి నుంచి సాంగ్ అయితే సూపర్ వచ్చింది. ఓకే, లిరికల్ కానీ ఎఫెక్ట్లు కానీ కెమెరా ఎఫెక్ట్ కానీ. ఓకే, కొత్త వాళ్ళు అయితే నేను ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంది. వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. మీకు ఓపెన్ చేసుకున్న ఒకటే ప్రాజెక్ట్ ఇస్తాను, ఫుల్ ప్రాజెక్ట్. ఓకే, ఒక నిమిషం. ఓకే, అది లవ్ గురు నుంచి చలి కసిరేస్తే అనే సాంగ్ అయితే ఉంటుంది. మీరైతే అలర్ట్ మోషన్ కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ప్రాజెక్ట్ ఇంపోర్ట్ కాక నేనైతే ఇలాగైతే ఇచ్చిన. మీకు ఫాంట్ అయితే ఇంపార్టెంట్, ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. సేమ్ నిన్న ఇచ్చినట్లే ఆమ్స్టర్డామ్ ఒకటి ఇచ్చిన, ఇంకొక 2 ఫాంట్స్ ఇస్తాను, అదైతే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కింద ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఇచ్చిన. ఓకే, బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ నేనైతే ఒకటి ఇస్తాను మీకు. చూడండి, నేనైతే ఒకసారి మన ఎడిటింగ్ అయితే చూడండి. ఇక్కడైతే మీకు ఇవైతే మనకైతే నేను మామూలుగా డౌన్లోడ్ చేసుకున్నాయి. తర్వాత నేను అనౌన్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి పిఎన్జీ టైప్లో మనకైతే చేసుకున్నాను అనమాట. ఓకే, ఈ పిఎన్జీస్ మీకు టెలిగ్రామ్లో ఇస్తాను. ఓకే, టెలిగ్రామ్లో డిస్క్రిప్షన్లో సాంగ్ అయితే ఇస్తాను. ఓకే, సో మీకైతే బ్యాక్గ్రౌండ్ ఇదైతే ఇచ్చిన. ఓకే, ఇదైతే యాడ్ చేసుకోండి. ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇవే. ఓకే, కలర్ ఫీల్డ్కి వెళ్ళడం, స్టార్ ఐకాన్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడైతే ఇదైతే మీరు యాడ్ చేసుకోండి. ఓకే, మీకు ఇది ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ప్రతి ఒక్కటైతే మీకైతే దాంట్లో టెలిగ్రామ్లో అయితే పెడతాను. టెలిగ్రామ్లో అయితే జాయిన్ కాండి. ఓకే, ఇవైతే ఇలాగైతే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయంటే ఇంకా 2 ఉంటాయి, ఒక 4-5 ఉంటాయి అంతే. ఓకే, ఇవైతే చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేస్తలేరు. ఓకే, 5 ఉన్నాయి అనుకుంటా ఇవి. ఓకే, చూడండి, ఎందుకంటే మీరు లేకపోతే నచ్చిందా నచ్చలేదో కూడా చెప్పండి. దాన్ని బట్టి నేను కూడా ఇంకొంచెం మంచిగా చేయాలనే ఆలోచన అయితే ఉంటుంది. ఇక్కడైతే పిఎన్జీ గర్ల్ అని ఉంది. గర్ల్ పిఎన్జీ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సపోజ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఓకే సరే ఏదైనా సరే ఇదైతే యాడ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇది ఇలా ఉంది కాబట్టి మీకు డెమోలో చూపించినట్లు ఇక్కడైతే ఇదైతే పైకి తీసుకెళ్దాం. ఓకే, డెమోలో చూసినట్లయితే మీకు ఐడియా అయితే ఉంటుంది కదా. ఓకే, దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఓకే, ఇది కొద్దిగా కిందికి అనుకుందాం. ఓకే, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి, కిందకి రండి. ఓకే, చిన్నగా చేసుకోండి, పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోండి. ఓకే, ఇలా అనమాట. ఓకే, ఇలా అయితే చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడైతే బాయ్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ పైన కనిపిస్తుంది పిఎన్జీ పిక్ బాయ్ అని ఉంది. ఓకే, దాంట్లో విజయ్ ఆంజనేయ సార్ ఫోటో అయితే తీసుకున్నాను నేను. ఓకే, సంథింగ్ ఈ ఫోటో అనుకోండి. ఓకే, ఇలా అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి మళ్ళీ పిఎన్జీ గర్ల్. ఓకే, సేమ్ ఇలాగే చేసుకోండి అన్నీ. నేను చెప్పడానికి లెంత్ ఎక్కువైనా సరే స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఆ తర్వాత వచ్చేసి ఈ ఫోటో అయితే యూజ్ చేద్దాం, లేదంటే ఈ ఫోటో అయితే యూజ్ చేద్దాం, పర్లేదు. ఏదైనా సరే మీరు చేసిందని బట్టి ఉంటుంది. ఓకే, అడ్జస్ట్ చేసుకోండి. ఏ ఫోటో అయినా మీ ఫోటో అయినా బ్యాక్గ్రౌండ్ లేకుండా అయితే చూసుకోండి. చాలా బాగా వచ్చింది, సూపర్ అయితే వచ్చింది మనకైతే. ఓకే, సింపుల్గా మీకైతే నో ప్రాబ్లం. మీకు కష్టపడే విధంగా అయితే ఏముండదు. ఓకే, నేనైతే ఇదైతే యాడ్ చేస్తున్నా. ఓకే, తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇక్కడ ఏది ఉంది, గర్ల్ ఉందా? ఓకే, ఇక్కడ గర్ల్ ఉంది. ఓకే, గర్ల్ పిఎన్జీ అయితే ఇంకొకటి పెట్టుకోండి. సపోజ్ ఈ ఫోటో పెడదాం, ఈ ఫోటో పెడితే సెట్ అవుతుంది. ఓకే, సెట్ అయిపోయింది. ఓకే, తర్వాత బాయ్. ఓకే, ఇంతే ఉంటుంది. 3 ఫొటోస్ అవి, 3 ఫొటోస్ ఇవి. ఓకే, ఏదైనా ఉండొచ్చు, ఈ ఫోటో అయినా కాదు, మీ ఫొటోస్ అయినా సరే బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసుకోండి. ఈ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి, ఇంపార్టెంట్. ఓకే, ఇంతే ఉంటుంది. మీ వీడియో అయితే దాదాపు రెడీ అయిపోయినట్లే. ప్లస్ ఐకాన్ చేసి ఆడియోలోకి వెళ్ళండి. కింద నేను డిస్క్రిప్షన్లో నేను సాంగ్ అయితే ఇస్తాను. లవ్ గురు అని ఉంటుంది, లవ్ గురు MP3 అని ఉంటుంది.
అదైతే యాడ్ చేసుకోండి. ఓకే, ఒక్క నిమిషం. లవ్ గురు 27 సెకండ్. ఓకే, ఇది చివరికి వచ్చిన తర్వాత మనం ఇది ఎడిట్ చేసింది కాబట్టి ఒరిజినల్ సాంగ్ తీసుకుంటాను నేను. ఒరిజినల్ తీసుకుని మళ్ళీ నేను దీంట్లో నేను కన్వర్ట్ చేస్తాను అనమాట. ఓకే, ఈ సాంగ్ అయితే ఇదైతే తీసుకొని అది కట్ చేసుకొని మీకు దాదాపు మొత్తం అయిపోయినట్లే. ఓకే, ఫాంట్ అయితే ఇంపార్టెంట్. ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోకపోతే మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తుంది. మళ్ళీ ప్రతి ఒక్కటి మీరు లిరిక్స్ అనేది ఫాంట్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, పైన షేర్ ఐకాన్ మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.